అది కూడా వారసత్వం కూడా వచ్చిందంట. అది అటవీ భూమి వీళ్ళకి వారసత్వంగా వచ్చిందంట. ఇది ఏదైనా ఫ్లవర్ ఏదైనా ఉంటే పెట్టేవాళ్ళు పెద్దది పెట్టుకున్నాం. అంటే ఎవరైనా కానీ అలా సంపాదించి అలా వచ్చి అలా చేసి లేదు మేము అక్రమంగా సంపాదించామని ఎవరన్నా చెప్తారా అండి రాజుగారు? ఎవరు కూడా చెప్పరు అక్రమంగా సంపాదించామని. అత్యంత నీతివంతంగా సంపాదించాము, అసలు కష్టార్జితంతో సంపాదించాము, చెమటోడ్చి సంపాదించాము అని చెప్పి చెబుతుంటారు. సంపాదించింది మైనింగ్ కొట్టి సంపాదించారు, కాంట్రాక్ట్స్ చేసి సంపాదించారు. సరే అది వాళ్ళ వృత్తిపరంగా సంపాదించి ఉండొచ్చు. కానీ వాళ్ళ అక్రమ సంపాదన మైనింగ్లో చేశారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ని చేసినటువంటి వాటిలో ఉన్నాయి, చాలా వాటిల్లో వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించినటువంటి కూడా ఉంది. సక్రమంగా సంపాదించినటువంటి దాంట్లో కూడా వాళ్ళు వ్యాపార రీత్యా కాంట్రాక్టులు చేశారు, దాంట్లో సంపాదించింది ఉండిద్ది, పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది ఉండిద్ది. ఇక్కడ 100% మొత్తం అవినీతి అని ఎవరు చెప్పలేరు. అది వాస్తవాలు మాట్లాడుకోవాలి. వాస్తవాలు చెబితే ఇంత సమస్య ఉండదు. వాళ్ళు కష్టపడింది ఉంది, తర్వాత అధికారం వచ్చిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని దోచింది ఉంది. ఆ దోచింది చాలా ఎక్కువ ఉంది. ఆ దోచిన దాంట్లో వాళ్ళకి అసలు అడ్డు అదుపు లేకుండా 104 ఎకరాల భూమిని విజిలెన్స్ వాళ్ళ విచారణలో వీళ్ళు ప్రభుత్వ భూములు కబ్జా చేశారు లేదా దందాలు చేశారు అని అంటే చిన్న విషయం కాదు కదా. ఎందుకు ఉపేక్షిస్తారు చెప్పండి? ఎవరైనా ఎందుకు ఉపేక్షిస్తారు? ఎవరెందుకు ఉపేక్షిస్తారు? మన సార్ బయట ఉంది సార్, మోహన్ అందుబాటులో ఉన్నారు. బయట ఉంది సార్, ఒకసారి బయట ప్లీజ్. మిథున్ రెడ్డి గారి పైన 3,000 కోట్ల లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో విత్ ప్రూఫ్స్ బయటపడినాయి. వీళ్ళు చేయని దారుణాలు లేవు, వీళ్ళు చేయని మోసాలు లేవు, అసలు దోచుకున్న రంగం లేదు. అలాంటిది ఇలాంటి వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి లేకపోతే మా గురించి సీఎం గారి గురించి మాట్లాడడము చాలా తప్పు. అటవీ శాఖ భూములు ఏవైతే ఉన్నాయో దాదాపు 100 ఎకరాలు కబ్జా చేసి అక్కడ ప్యాలెస్లు కట్టి నిర్మించి ఫెన్సులు వేసి మళ్ళీ ప్రభుత్వ డబ్బులతో విద్యుత్ రోడ్లు కట్టించుకున్నారు. వంశీ గారు, ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు భూములో రోడ్లు వేయించుకున్నారండి, తారు రోడ్లు వేయించుకున్నారు. అవును అవును, చూడండి ఇక్కడ అన్ని ఎట్లా ఉంటాయో. మోహన్ ఏంటి రిపోర్ట్లో ఏం తేలింది, ఏంటి ఏమంటున్నారు సార్? ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా తేట తెల్లమైంది సార్. మాజీ మంత్రి అటవీ శాఖ మంత్రిగా కొనసాగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పదవిని తన పలుకుబడిని ఉపయోగించుకొని ఫారెస్ట్కి సంబంధించినటువంటి దాదాపు 80 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసినట్లు కూడా నిన్న విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా తెలిసింది. ఏదైతే 1920 వరకు ఉన్నటువంటి ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అక్కడ కేవలం ప్రైవేటు భూమి 23 ఎకరాల 69 సెంట్లు ఏదో ఉందో దాన్ని మాత్రం ఇతను అప్పట్లో అంటే అతను కొనుగోలు చేసినారు సార్ లెక్కల దాఖల ప్రకారం. అయితే అతను ఇచ్చే అఫిడవిట్లో మాత్రం 45 ఎకరాలు కూడా చూపించారు సార్. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అతని కుమారుడు మిథున్ రెడ్డి, ఆయన భార్య ఇంద్రమ్మ పేరు, అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాదాపు 45 ఎకరాలు చూపించారు. మరోపక్క మరో 30 ఎకరాలు కొనుగోలు చేశారని చెప్పి దాదాపు 75 ఎకరాల వరకు కొనుగోలు చేసినట్టు అన్ని లెక్కలు అయితే చూపించారు సార్. అయితే ఫారెస్ట్ అధికారుల సర్వే ప్రకారం అక్కడ కేవలం 23 ఎకరాల 67 సెంట్లు మాత్రం భూమి ఉందని చెప్పి కూడా లెక్కల్లో తెలిచేసింది. మరోపక్క మొన్నటి రోజున విజిలెన్స్ అధికారులు అక్కడికి వెళ్ళి మొత్తం పూర్తిగా 7 విధాలుగా కూడా అక్కడ ఏదైతే ఆపరేషన్ నిర్వహించారు, పూర్తిగా అడంగాలు ఫెయిర్ 1 అడంగాలు, అదేవిధంగా ఏదైతే శాటిలైట్ ద్వారా అదేవిధంగా భూమికి సంబంధించిన రికార్డ్స్లన్నీ పరిశీలిస్తే దాదాపు 104 ఎకరాల వరకు కూడా ఆయన ఆక్యుపై చేసుకుని దాని సొంతం దాన్ని కొనుక్కున్నట్టు కాకుండా మొత్తం 104 ఎకరాలు ఆక్యుపై చేసుకొని ఒక 5 కిలోమీటర్లు ప్రభుత్వం ఏదైతే మార్కెట్ యార్డ్ నిధులతో 5 కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు వేసుకొని పూర్తిగా కంచి నిర్మించుకొని ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని కూడా ఉన్నట్లు కూడా విజిలెన్స్ విచారణ కీలకంగా జరిగింది. ఈ నేపథ్యంలో భార్య, కొడుకు, అదేవిధంగా ఆయన పేరుతో కాకుండా మరో కుటుంబ సభ్యుల పేరుతో కూడా పూర్తిగా 4 పేరుతో కూడా దాదాపు 55
ఎకరాలు ఆయన అఫిడవిట్లో చూపించినప్పటికీ అక్కడ మాత్రం ఫిజికల్గా 104 ఎకరాలు కబ్జా చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం అన్నింటిలో సరే విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ నిర్వహించారు. ఇవాళ రేపు కూడా కేసు నమోదు చేయబోతుందని తెలుస్తుంది. అమరావతిలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. దాదాపు పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయబోతున్నారు సార్. ముఖ్యంగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబోతున్నారు సార్. ప్రభుత్వాన్ని మోసగించినట్టు, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని తారుమారు చేసినట్లు, అదేవిధంగా ఏదైతే లెక్కల భూముల్లోని కూడా మార్చేసి ఏదైతే ప్రభుత్వ నిధులతో కూడా ప్రైవేట్ భూములకి రోడ్డు వేసుకోవడం మరొక కేసు కూడా నమోదు చేయబోతున్నారు సార్. మరోపక్క ఏదైతే మొన్నటి రోజున ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఆయన చూపించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని కూడా ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. ఏదైతే గతంలో ఆయన ఇచ్చినటువంటి నివేదిక అప్పట్లోనే 1920లో తను అక్కడ ఉన్నట్టు భూ ఆధారాల ప్రకారం కూడా దాదాపు 50 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ ఉందని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా అంత ల్యాండ్ ఉంది లేదని చెప్పి కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలిపోయింది సార్. మరోపక్క ఈ 104 ఎకరాలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక అందించారు సార్. త్వరలోనే కేసు నమోదు చేసి క్రిమినల్ కేసుల ద్వారా కూడా వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది సార్. రైట్ మోహన్, రైట్, థ్యాంక్ యూ.